నమస్తే. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం, అమరావతి. నిన్నటి రోజున మనకు నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన కారణంగా ఈరోజు ఉదయం 5:30 గంటలకి నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటం జరిగింది. ఇది ఈరోజు ఉదయం 8:30 గంటలకి కొద్దిగా బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందడం జరిగింది. ఇది రేపు మధ్యాహ్నం నాటికి అనగా 22వ తారీఖు మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు అనుకున్నటువంటి నైరుతి మరియు పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడడానికి అవకాశం ఉంది. ఇది తదుపరి ఆ తర్వాత 24 గంటల్లో మరింత పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంకు ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో ఉన్నటువంటి జల్లులు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే ఉరుములతో ఉన్నటువంటి మెరుపులు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు భారీ వర్ష సూచన గమనించినట్లయితే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున భారీ నుండి అతి భారీ వర్షాలు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉండగా భారీ వర్షాలు సత్యసాయి, అన్నమయ్య జిల్లాలో 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక ఎల్లుండి అనగా 23వ తారీఖున భారీ నుండి అతి భారీ వర్షాలు మనకు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అనగా తూర్పు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, మరి ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. పశ్చిమ వైపు ఉన్నటువంటి జిల్లాలు అనగా నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో మనకు 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు, నదీ తీర ప్రాంత వాసులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ భారీ వర్షాలు లేదా అతి భారీ వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం జరిగేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్లో కానీ లేదా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. పాక్షికంగా రహదారులు దెబ్బతినడానికి అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో వాటర్ నిలబడటం వల్ల మనకు అండర్ పాస్లు మూసివేయడం జరగవచ్చు. అదేవిధంగా కచ్చా ఇల్లు కానీ, గోడలు కానీ, లేకపోతే ఎక్కడైనా పాక్షికంగా నిర్మాణంలో ఉన్నటువంటి కట్టడాలు ఏవైనా ఉంటే పడిపోవడానికి అవకాశం ఉంది. టెలిఫోన్ కానీ, విద్యుత్ స్తంభాలు కానీ నెలకొరగడానికి అవకాశం ఉంది. చెట్లు కొమ్మలు విరిగిపోయడానికి అవకాశం ఉంది. అలాగే పాక్షికంగా ఇల్లు, రోడ్లు, రహదారులు, విమానాశ్రయాలు వంటివి కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలన్నింటి హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాలను తగు విధంగా ప్లాన్ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా గాలుల సూచనలు గమనించినట్లయితే సముద్రంలో మనకు స్క్వాలీ విండ్ 40-50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో మనకు సౌత్ వెస్ట్ బెంగాల్ ఉండేదానికి అవకాశం ఉంది. ఇది ఆ తర్వాత గంటకు 50-60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు పెరిగి 22 నుండి 24వ తేదీ వరకు ఇలాగే ఈ గాలులు కొనసాగడానికి అవకాశం ఉంది. ఇక తీర ప్రాంతం వెంబడి గమనించినట్లయితే మనకు స్క్వాలీ విండ్ 35 నుండి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం వెంబడి కూడా గాలులు వీచేదానికి అవకాశం ఉంది. ఇవి రేపటి నుండి 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 50 నుండి 60 అనగా 23వ తేదీ, 24వ తేదీ 50 నుండి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. ఇక సముద్రం ఉన్నటువంటి కండిషన్లు చూసినట్లయితే మనకు సముద్రంలో కానీ లేదా తీర ప్రాంతం వెంబడి కూడా రేపు ప్రస్తుతము సముద్రం రఫ్ కండిషన్లో ఉంది. ఇది రఫ్ టు వెరీ రఫ్ కండిషన్కి 24వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరైతే సముద్రంలో ఆల్రెడీ వేటకు వెళ్ళి ఉన్నారో వారందరూ ఖచ్చితంగా తిరిగి రావాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తాజా వెదర్ అప్డేట్స్ కోసం కానీ లేకపోతే సమాచారం కోసం కానీ మౌసం imd.gov.in వెబ్సైట్ను వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాం. నమస్తే.